గ్రామస్తులందరూ బాగున్నారా? ఏ అంత బాగానే కానీ మరి ఇక వరి పొలాలు ఇప్పుడు రామచంద్ర అన్న నాతో జోడు ఆవు నేను ఇప్పుడు 70కి వచ్చిన ఆవు ఇక నేను ఇప్పుడు మోకాళ్ళ ఏమన్నా నాకు సిప్పలు అరిగిపోయినాయి ఇక కిషోని పచ్చిగాళ్ళు అంటారు ఏం తాత ముసలాయన ఇంట్లో పడుకోక ఏం దీనికి బాధ అంటారు చిన్నగా తండ్రి మరి ఇప్పుడు రామచంద్ర అన్న కూడా గదే కథ వచ్చింది దగ్గరికే వస్తాడు. రామచంద్ర అన్న కూడా మరి ఇప్పుడు అదే పెత్తారము మరి పెద్ద మనిషి గారి శతగాని కూడా మరి బీజేపీని తెలంగాణలో ఉరుకులో పెట్టిస్తాడా? ఊపుతాడు మొత్తం. ఎందుకోసం అంటే ఆయన ముందే నక్సలైట్లు కొట్టిక ప్రయత్నం చేసిండు. ఏబీపీ కార్యకర్త ఆయన కూడా తట్టుకొని కాలు చేతులు ఇరగొట్టి చంపేయనిక ప్రయత్నం చేసిండ్రు. ఆయన చచ్చి బతికిండు. ఆయన మామూలు విషయం కాదు. ఎందుకోసం అంటే చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సీనియర్ లీడర్, ఆ నాయకుడు, మన ఎమ్మెల్సీగా ఎన్నికైండు. తర్వాత ఎన్నో పదవులు స్వీకరించిండు. మన భారతదేశ సంస్కృతి సభ్యత తెలిసినోడు.